మనం హాస్టల్లో చదువుకొని మనల్ని ఎప్పుడు ఏ ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి తీసుకెళ్ళకుండా వన్ ఫైన్ డే మనల్ని ఒక ఫంక్షన్‌కి తీసుకెళ్లారనుకోండి. అక్కడ ఎవరన్నా మనకి చుట్టాలైన వాళ్ళే చాలా ప్రేమగా పలకరించినప్పుడు ఫ్రాంక్లీ వాళ్ళు మనకేమైతారో మనకు తెలీదు. సో, ఇది ఎక్కువగా 90స్ కిడ్స్‌కి రిలేట్ అవుతూ ఉంటది. సో, మీ హాస్టల్‌లో చదివిన వాళ్ళు కాకుండా మామూలుగా ఎప్పుడైనా పిల్లల్ని మీ ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి తీసుకెళ్ళినప్పుడు రిలేషన్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ జేయండి. సో, వాళ్ళు మీకు ఇదవుతారు, మీకు ఇదవుతారు. సో, మనం గూడా వాళ్ళు చెప్పినప్పుడు కొంచెం ఈ పర్సన్‌ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ టైమ్ వచ్చి పలకరించినప్పుడు మనం మబ్బు మొహాలేసుకొని చూస్తే మీరు నాకెవరో తెలీదన్నట్టు చూస్తే వాళ్ళు ఫీల్ అవుతారు గదా! సో, రిలేషన్స్‌ని మనము ఎక్స్‌పాండ్ చేసుకోవాలి. తెలుసుకోవాలి. ఫ్యామిలీ ట్రీస్‌ననేది ఓకే. మా డ్యాడీకి ఈయన అదవుతారా? ఓకే. మా మమ్మీకి ఈయన ఇదవుతారా? అనేసి తెలుసుకోవాలి మనం. లేకపోతే ఇంక అంతే సంగతులు. నువ్వు నేను బస్ స్టాండే. అట్లుంటది. బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తది.